విజ్ఞాన్ గారు మొన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చిక్కటపల్లి పోలీస్ స్టేషన్. అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. సో, అది మొత్తం సినారియో చూసిన తర్వాత విజ్ఞాన్ గారు మీరు జస్ట్ ఒక అబ్జర్వ్ చేసినట్టయితే 1-2, 3 అవర్స్ లెస్ థాన్ 3 అవర్స్‌లో అక్కడ ఒక మ్యాజికే జరిగిందని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వింటున్నాం. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. నీ దగ్గర డబ్బులు ఉంటే చాలు నువ్వు ఎంత తప్పు తెలిసి చేసినా తెలియకపోయినా ఇలా బెయిల్ వచ్చేసిద్ది అని చెప్పి. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారి ఫేస్ అక్కడ చూపిస్తున్నారు. సో, అల్లు అర్జున్ గారిని అదే రోజు అరెస్ట్ చేయడం, అదే రోజు బెయిల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎనక ఏదో మ్యాజిక్ జరిగింది. సో, వాళ్ళు బిగ్ షాట్స్ కాబట్టి అక్కడ మ్యాజిక్ జరిగింది. అదే కామన్ పీపుల్ అయితే అలా జరిగి ఉండేది కాదు. 100% అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని అంటారు? బిగ్ షాట్ అయితే ఫస్ట్ పోలీసోడే ఇంటికి రాడుగా. హ్మ్. మరి ఓకే. కోర్టు దాకా వెళ్ళి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? హ్మ్. డబ్బుతోనే పని అవుతే అసలు పోలీసులే ఇంటికి రారుగా. అవును. డబ్బులతోనే పని అయితే ఆ కుటుంబాన్ని ₹1,00,00,000తో కూడా కొనొచ్చుగా. 25 lakhs ఇవ్వాల్సిన అవసరం లేదుగా. హ్మ్. డబ్బుతోనే పని అయితే నేను జైలుకి వెళ్ళి వస్తే 400 కోట్లు ఖర్చు బేసిక్ సింపుల్గా చెప్తాను. 400 కోట్లు ఖర్చు కోర్టుకి వెళ్ళి వస్తే 100 కోట్లు ఇస్తే ఆ తండ్రి నీ మీద కేసు పెడతాడా? లేదు. ఆ? మరి అక్కడ ఎనక అప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఈ 100 కోట్లతో కూడా వ్యవహారాన్ని ముగించుకోవచ్చుగా. అక్కడ మ్యాజిక్ జరిగిందా విజ్ఞాన్ గారు ఎనక? అంటే ఏ మ్యాజిక్ జరగల. మ్యాజిక్ ఎక్కడ జరిగింది అంటే నీ కేసు ఆ, లో ఉన్న అథెంటిసిటీ వల్ల జరిగింది. హ్మ్. అసలు అది కేసే కాదని కోర్టు నమ్మి విడుదల చేసింది. ఓకే. అసలు ఆ కేసుకి నీకు సంబంధం లేదని కోర్టు నమ్మి విడుదల చేసింది. అరెస్ట్ చేసుకునే హక్కు అరెస్ట్ కాదు రిమాండ్ విధించారు అంతే. వాట్ రిమాండ్. ఎవర్ అదే చెప్తున్నా. అరెస్ట్ చేయడం పోలీసులకి చాలా తేలిక. ఎవరినైనా అరెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కోర్టు శిక్షలు విధించదు. నువ్వెందుకు అరెస్ట్ అయ్యావని చూస్తుంది. అరే ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు అని విడుదల చేసింది. రీజన్ ఏంటి? ఇప్పుడు యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా అల్లు అర్జున్కి కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగే హక్కు లేదా? ఉంది. ఇనార్బిట్కి వెళ్ళి షాపింగ్ చేసుకునే హక్కు లేదా? ఉంది. ఉంది కదా. ఎవరికైనా ఉంది. శిల్పారామంకి వెళ్ళి ఏమైనా కళాకృతులు కొనుక్కునే హక్కు లేదా? హైటెక్స్ ఎగ్జిబిషన్ తిరిగే హక్కు లేదా? హ్మ్. బేసిక్గా చెప్పు. వండర్లా ఎక్కి అవన్నీ తిరిగే హక్కు లేదా? యాజ్ ఎ సిటిజన్ అల్లు అర్జున్కి సినిమా చూసే హక్కు లేదా? ఉందిగా యాజ్ ఎ సిటిజన్. కానీ నువ్వు వస్తున్నావు అంటే అక్కడ ఏదో విధ్వంసం జరుగుద్ది అని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని అన్నావు కాబట్టి ఓకేనా. ఎవరు కంట్రోల్ చేయాలి? అల్లు అర్జున కంట్రోల్ చేసేది? పోలీసు. సిస్టమ్ కంట్రోల్ చేయాలి. అది ఆయన వస్తున్నాడని తెలిస్తే చెప్పారు ఆల్రెడీ నువ్వు వస్తున్నాడు అని. అప్పుడు నువ్వు రావద్దు అని నిన్న ఆపడం కాదు. వాళ్ళు ఇచ్చారు, ఉత్తరం ఇచ్చారు నువ్వు రావద్దు అని. అయినా వచ్చాడు అని అన్నారు. సరే ఆ ఉత్తరం ఎవరికి ఇచ్చారో ఎవరు అందుకున్నారో మనకు తెలియదు. మొత్తానికి అయితే ఈయన వచ్చాడు. యాజ్ ఏ సిటిజన్, ఇండియన్ సిటిజన్గా అల్లు అర్జున్కి ట్యాంక్ బండ్ దగ్గర నిల్చొని పలదొమ్ముకునే హక్కు లేదా? కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసే హక్కు లేదా? మరి ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. అలాగే ఆయన సినిమాకి వెళ్ళే హక్కు ఉంది, సూపర్ మార్కెట్కి వెళ్ళే హక్కు ఉంది. కాకపోతే అల్లు అర్జున్ సినిమాకి వస్తున్నాడు, సూపర్ మార్కెట్కి వస్తున్నాడు, సెలూన్కి వస్తున్నాడు అని చెప్పేసి ఎగబడతారు కదా జనాలు. వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి సిస్టమ్కి ఉండాలి. వీళ్ళు ఏం చెప్పాలి? ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ యూట్యూబ్ స్టార్ అయినా, సినిమా హీరో అయినా, వాట్ ఎవర్, రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద ఎగబడొద్దు, ఎగబడితే కేసులు వేస్తామని చెప్పు. ఎవరు ఎగబడతారు? అల్లు అర్జున్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కార్తీక్ అట్లా నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎవరు ఫోన్ మాట్లాడుకుంటూ అట్లా తిరగవచ్చు బంజారా హిల్స్ రోడ్లన్నీ. ఎవరు రారు. అప్పుడు ఎవరిని కంట్రోల్ చేయాలి? అండ్ ఆ జరిగిన ఘటనకి అల్లు అర్జున్కి సంబంధం లేదు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర తొక్కిసలాటలో 3 చనిపోయారు. సమ్మక్కని సారక్కని అరెస్ట్ చేసావా నువ్వు? మరి నువ్వు జాతర పెట్టడం వల్లే కదా వీళ్ళందరూ వచ్చారు. అవును. సిరిమానుపైడి తల్లి లేదా పుష్ప గంగమ్మ జాతరే తొక్కిసలాట జరిగింది, 2 చనిపోయారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరిపోయింది. గోదావరిని అరెస్ట్ చేస్తావా? లేదు. మరి నువ్వు గోదావరి పాకినందుకే కదా వాళ్ళందరూ పుష్కరాలు పెట్టుకున్నారు. సి బేసిక్ సెన్స్. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి అసలు ఎలాంటి ఆస్కారం లేదు. పగతో ప్రతీకారంతో ఎవరు చేయించినటువంటి చర్య. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కేసు దగ్గరికి ఒకసారి మనం కొత్తగా రీఓపెన్ చేద్దాం, వెరైటీగా చేద్దాం. నువ్వు ఎవరినైనా నీ కాళ్ళ కింద కుక్కని తొక్కితే కుక్కుంది అనే ఫీల్ నీకు తెలీదా? తెలుసు. అది అరుస్తుందిగా కై గీ అని, లేదా కరుస్తుద్దిగా అట్లీస్ట్. అవునా? నెక్స్ట్ 2 మనుషుల్ని తొక్కుతున్నావు, ఒక ఆడదాన్ని ఒక చిన్న పిల్లోడిని. సెన్స్ లేదా నీకు? ఆమె కూడా అరుస్తుంది తొక్కకండి అమ్మా, తొక్కండి 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 అని. తొక్కుకుంటూ వెళ్ళిపోతావా? ఎలా తొక్కుతావు నువ్వు?
నీకు తెలుస్తుంది కానీ కాలు కింద మనిషి నలుగుతున్నారు అని. ఎవరైతే కావాలని అక్కడికి వెళ్ళి ఒక మనిషిని ప్రాణం తీయాలని ముందే ఇంటెన్షన్ పెట్టుకున్నాడో ఆ గ్రూప్ వచ్చి వాళ్ళని తొక్కేసి వెళ్ళింది. అదే గ్రూప్ అని మీరు ఎలా చెప్పగలరు విజ్ఞాన్ అదే గారు? గ్రూప్ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు కదా, ఆ? వాళ్ళ ఫ్యాన్స్ అని అల్లు చెప్పుకోవచ్చు కదా. అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని తొక్కరు. అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాలంటీర్స్ గా వచ్చారు. ఇంకోటి ఏంటంటే విజ్ఞాన్ గారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా కానీ ఇప్పుడు వేరే గ్రూప్ అయినా కానీ ఇంపాక్ట్ హీరో మీద చూపించాలనుకుంటారులే కానీ కామన్ పబ్లిక్ మీద చూపించరు. నీకు నీ మెయిన్ టార్గెట్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాలి. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలి, చెంచల్గూడ జైలుకే వెళ్ళాలి, అక్కడ ఓ రోజు ఉండాలి, కనీసం 14 రోజులన్నా చెంచల్గూడ జైల్లో ఉండాలి. అంటే అల్లు అర్జున్ మీద ఏదైనా ఒక ఎలిగేషన్ పాస్ చేయాలి. నువ్వు వెతుక్కుంటున్నావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమన్నా చేద్దామా, నీ వల్ల కాల. ఎందుకంటే ఫ్యాన్సే అక్కడ వాలంటీర్స్, ఫ్యాన్స్ ఎగబడట్లా, ఫ్యాన్స్ ఈజ్ వాలంటీర్స్ అల్లు అర్జున్కి. ఇక్కడ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు ప్రతిదీ. నెక్స్ట్ పోనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏమన్నా చేద్దాం అనుకుంటే నువ్వేమో అక్కడెక్కడికో ఏదో రాష్ట్రానికి వెళ్ళావు. 7.5 లక్షల మంది వచ్చినా అక్కడ ఇన్సిడెంట్ అవ్వలేదుగా. మరి ఇక్కడ 1200 మంది వస్తేనే ఇన్సిడెంట్ అయింది. మరి ఎందుకు అయింది? నెక్స్ట్ ఢిల్లీ అదేంటి ముంబై వెళ్ళావు, అవ్వాల. కేరళలో అవ్వాల. నువ్వు వెళ్ళిన ప్రతి చోట జనాలు వస్తున్నారు, లక్షలు వస్తున్నారు, అప్పుడు ఇన్సిడెంట్ అవ్వాల. ఇక్కడ అయిందంటే ఏంటి? ఇట్స్ అన్ యాక్సిడెంటల్లో జరిగింది అంతే. లేదు కావాలని చేశారు అనుకుంటే ఎవరు చేస్తారు కావాలని? ఒక మనిషి కావాలని ఆమెను తొయ్యాలి, మీతో 4-5 కలిసి తొక్కాలి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు గట్టిగా చూసి ఎవరైతే తొక్కుతున్నారో ఆ టైంలో వెళ్ళారో వాళ్ళని నువ్వు ఐడెంటిఫై చేసి పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెడితే చెప్పరు. కానీ మెయిన్ అజెండా ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలి, ఆ జైలుకే వెళ్ళాలి, అక్కడ కొన్ని రోజులే ఉండి రావాలి. ఓకే, అది ఇంటెన్షన్ కాబట్టి అలా జరిగింది అంతే. విజ్ఞాన్ గారు, దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఏమన్నా ఆర్మీ బోర్డర్లో ఉంటారా అన్నట్టుగా అని చెప్పారు. ఆయన బిజినెస్ కోసం ఆయన అక్కడికి వచ్చారు, చట్టం తాను పని తాను చేసుకుంటా లేదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నట్టుగా అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు ఏకపిస్తారా? రేవంత్ రెడ్డి గారు మాటలు పక్కన పెడితే కోర్స్ ఆయన అనేది కరెక్టే. సినిమా స్టార్లు ఏంటి, ఏమైనా బార్డర్ గారి యుద్ధాలు చేశారా? వాళ్ళు బిజినెస్ కోసమే పనులు చేసుకుంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నాడు. అలాగే స్నేహారెడ్డి గారు కూడా రెడ్డి కాబట్టి మాకు బంధువు, వాళ్ళ మామ కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ మనిషే. కాబట్టి నేను ఉద్దేశపూర్వకంగా చేయాలనుకున్నా నేను చెయ్యను, అది ఏదో వాళ్ళు చేశారని చెప్పుకొచ్చాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారే చేయించి ఉంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? ఎందుకంటే ఓవర్ నైట్ అల్లు అర్జున్ని స్టార్ని చేశాడు రేవంత్. ఆల్రెడీ ఆయన స్టారే కదా. ఓవర్ నైట్ స్టార్ని చేశాడు అరెస్ట్ వల్ల. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆల్రెడీ ఉన్న క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ జైల్ ఇన్సిడెంట్ మొత్తం తన జీవితాన్ని మార్చేసింది. చెప్పాలి అంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చింది, అందరూ అల్లు అర్జున్ పక్షానే ఉన్నారు, జనాలందరూ అల్లు అర్జున్ పక్షానే ఉన్నారు. వేరే వేరే రాష్ట్రాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓవర్ నైట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, పుష్ప కలెక్షన్స్ పెరిగాయి, అది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. బేసిక్గా చెప్పాలంటే ఆయన ఏం చేశాడు, ఆల్రెడీ అల్లు అర్జున్ని ఓవర్ నైట్ ఒక పెద్ద శక్తిలా మార్చేశాడు. ఐకాన్ స్టార్ అనే బిరుదుకి యాజ్ యూజువల్గా అట్లా స్టాంపు వేసి ఇచ్చాడు అనమాట. ఓకే, క్రేజ్ పెరిగింది, ఇంకా వాల్యూ పెరిగింది, ఏమీ తగ్గల. విజ్ఞాన్ గారు, ఇప్పుడు పుష్ప 2 ఏదైతే కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే పుష్ప 2 కలెక్షన్ ఇప్పుడు రైట్ నో ఎంతవరకు వచ్చిందని అంటారు? పుష్ప 2 ఇప్పుడు టాప్ 3లో ఉంది. దంగల్ తర్వాత బాహుబలి 2 తర్వాత నెక్స్ట్ పుష్పనే ఉంది 1300 కోట్ల పై చిలుకుతో. నెక్స్ట్ ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో 1500 మార్క్ ఈజీగా దాటుతుంది. అండ్ లాంగ్ రన్లో వీళ్ళు మళ్ళీ జపాన్ గిపాన్ అన్ని రిలీజులు చేసుకుంటే సేమ్ RRR బాహుబలి లాగా, నేను ముందు నుంచే రిలీజ్కి ముందే చెప్పా 2000 CR అని. ఖచ్చితంగా లాంగ్ రన్లో పుష్ప 2000 CR కొడుతుంది. చూడు ఇప్పుడు 11 డేస్కే ఆల్మోస్ట్ టాప్ 3కి వచ్చేసి. అవును, మరి టాప్ 1 పొజిషన్కి రావడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కావాలని నెగిటివ్ చేసిన నార్త్ వాళ్ళు అందరూ వెర్రి వాళ్ళు కాదుగా. సినిమా బాగుంది కాబట్టి చూశారు, ఎగబడుతున్నారు, చూస్తానే ఉన్నారు. సో అది ఇంకా పుష్ప మేనియా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు జపాన్లో కానీ చైనాలో కానీ రిలీజులు చేసుకుంటే, ఇప్పుడు రేపు కల్కి రిలీజ్ చేస్తున్నారు, చేసేసుకుంటే అక్కడ కూడా 100 రోజుల పైన ఆడింది కదా మన RRR. అవును, సేమ్ పుష్ప కూడా అక్కడ కూడా ఆడుద్ది. 2000 CR అయితే మైండ్లో పెట్టుకో. పుష్ప లాంగ్ రన్ 2000 CR పక్క. నేను మాట ఇచ్చిన
అసలు నమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ రాగానే అందరూ అడిగారు, నీ మొహం నువ్వు 200 కోట్లు అన్నావు, 2000 కోట్లు అన్నావు, 100 కూడా వస్తాయా రావా అని. ఇప్పుడు టాప్ 3కి వచ్చిందా, 1300 కోట్లు వచ్చాయా, అది కూడా 2000 కోట్లు కూడా ఈజీగా వస్తాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.